కార్తికేయాయ నమః. మేషరాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయం సాధారణ రాశి ఫలాలు కాదు. 2026 మే 10, 11, 12, 13 తేదీల్లో మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మిమ్మల్ని పూర్తిగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో 2 అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా 20 రోజులలో పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9032131622 కాల్ చేయండి. ఆ వార్త విన్న తర్వాత మీరు ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధలు, అవమానాలు, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం అన్నింటికీ దేవుడు సమాధానమివ్వబోతున్న సమయం దగ్గరపడింది. ఈ వీడియోను చూస్తున్న సమయంలో దయచేసి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసు ప్రశాంతంగా పెట్టుకుని చివరి వరకు వినండి. ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే మీ జీవితాన్ని మార్చగల అత్యంత ముఖ్యమైన విషయాన్ని మిస్ అవుతారు. మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే మా ఛానల్ రుద్ర ఫలాలుని సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు ప్రతి ఒక్కరికీ దొరకవు. ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారాన్ని మీ జీవితానికి ఉపయోగపడే విధంగా మీ ముందుకు తీసుకువస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి జీవితాన్ని మార్చబోయే ఆ 2 అద్భుత శుభవార్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి గత కొన్ని నెలలుగా జరిగిన సంఘటనలు చాలా భారంగా అనిపించాయి. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించలేదు. ప్రతి పని చివరి నిమిషంలో ఆగిపోయింది. కొంతమంది తమ సొంత వాళ్ల చేతిలోనే మోసపోయారు. మరికొంతమంది నమ్మిన వారిని కోల్పోయారు. రాత్రిళ్లు నిద్రపట్టకుండా ఎన్నో ఆలోచనలు వేధించాయి. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం చాలా బాధను దాచుకున్నారు. ప్రత్యేకంగా 2025 చివరి నుండి 2026 ప్రారంభం వరకు మేషరాశివారు అనుభవించిన మానసిక ఒత్తిడి సాధారణం కాదు. కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి ఇలా ప్రతి వైపు నుండి సమస్యలు వచ్చాయి. కొందరికి అప్పులు పెరిగాయి, కొందరికి ఉద్యోగంలో అవమానాలు ఎదురయ్యాయి. కొంతమంది అయితే జీవితంలో ఇక ముందుకు వెళ్లలేమేమో అని కూడా భావించారు. కానీ ఇప్పుడు గ్రహాల మార్పు మీకు అనుకూలంగా మారుతోంది. ముఖ్యంగా గురుగ్రహం మీపై కటాక్షం చూపడం ప్రారంభించింది. శని ప్రభావం తగ్గుతూ ఉండటంతో మీ జీవితంలో కొత్త వెలుగు కనిపించబోతోంది. మే 10 నుండి మీ అదృష్టం నెమ్మదిగా తిరగడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీకు దూరమైన అవకాశాలు మళ్లీ మీ దగ్గరకు వస్తాయి. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని అకస్మాత్తుగా పూర్తవుతుంది. మీకు అన్యాయం చేసిన వారు కూడా మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును మార్చేలా ఉంటాయి. కాబట్టి కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఆలోచించడం చాలా ముఖ్యం. మీరు ఎంత కష్టపడ్డారో దేవుడు చూస్తున్నాడు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగే మార్పు. మేషరాశివారి జీవితంలో ఎస్ అనే అక్షరం చాలా కీలకంగా మారబోతోంది. ఈ అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతారు. ఆ వ్యక్తి పురుషుడైనా కావచ్చు, మహిళైనా కావచ్చు. కానీ ఆ వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం లేదా సహాయం మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తుంది. ఈ వ్యక్తి పేరు సాయి, సురేష్, శివ, శ్రీను, స్వప్న, సునీత, సందీప్ లాంటి పేర్లతో ఉండే అవకాశముంది. కొందరికి ఈ వ్యక్తి పాత స్నేహితుడై ఉండొచ్చు, మరికొందరికి బంధువై ఉండొచ్చు. కొందరికి గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ జీవితంలోకి వచ్చే అవకాశముంది. మీరు ఊహించని సమయంలో ఆ వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది లేదా ఒక మెసేజ్ వస్తుంది. మొదట అది చిన్న విషయంలా అనిపించినా తరువాత అదే మీ జీవితాన్ని మార్చే అవకాశమవుతుంది. ఈ వ్యక్తి ద్వారా మీకు ఉద్యోగ అవకాశం రావచ్చు, డబ్బు సహాయం అందవచ్చు, పాత సమస్యకు పరిష్కారం దొరకవచ్చు.
కొంతమందికి ప్రేమ జీవితంలో కూడా ఈ వ్యక్తి కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇప్పటివరకు మీ జీవితంలో నిలిచిపోయిన శుభకార్యాలు కూడా ఈ వ్యక్తి ద్వారా ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మే 11 మరియు మే 12 తేదీల్లో ఈ వ్యక్తి ద్వారా ఒక ఆశ్చర్యకరమైన విషయం మీకు తెలుస్తుంది. మీరు ఈ వ్యక్తిని తక్కువగా అంచనా వేసి ఉండవచ్చు, కానీ దేవుడు ఆ వ్యక్తిని మీ జీవితంలో ఒక మార్గదర్శకుడిగా పంపిస్తున్నాడు. అందుకే ఈ సమయంలో వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. మొదటి అతిపెద్ద శుభవార్త. మేషరాశి వారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త మే 10 లేదా మే 11 తేదీల్లో వినే అవకాశముంది. ఈ వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటివరకు మీకు మూసుకుపోయిన మార్గాలు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా గొప్ప సమయం. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంటర్వ్యూ కాల్ రావచ్చు, లేదా మీరు అప్లై చేసిన ఉద్యోగం నుండి సకారాత్మక సమాచారం రావచ్చు. కొందరికి ప్రమోషన్ అవకాశం కూడా కనిపిస్తోంది. వ్యాపారం చేసేవారికి పెద్ద ఆర్డర్ రావచ్చు. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. గతంలో మీకు నష్టం చేసిన వ్యక్తులే ఇప్పుడు మళ్లీ మీతో కలిసి పనిచేయాలని చూస్తారు. కొంతమందికి ఈ శుభవార్త కుటుంబానికి సంబంధించినది అయి ఉంటుంది. ఇంట్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభకార్యం ఇప్పుడు జరుగుతుంది. ప్రేమలో బాధపడుతున్న వారికి కూడా మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. మీ మనసులో ఉన్న వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఈ వార్త విన్న తరువాత మీలో కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కూడా జీవితంలో ఏదో సాధించగలమనే నమ్మకం వస్తుంది. ఇప్పటివరకు మీరు పడిన కష్టాలన్నీ ఒక్కసారిగా మరిచిపోయే స్థితి వస్తుంది. రెండవ అతిపెద్ద శుభవార్త. మే 12 లేదా మే 13 తేదీల్లో మేషరాశివారికి మరో అద్భుతమైన శుభవార్త వినిపించబోతోంది. ఈ వార్త ఆర్థికంగా, కుటుంబపరంగా లేదా వ్యక్తిగతంగా చాలా పెద్ద మార్పు తీసుకురాబోతోంది. కొంతమందికి అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశముంది. పాత బాకీలు తిరిగి రావచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన పేమెంట్ ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఈ డబ్బు మీ జీవితంలో చాలా ముఖ్యమైన అవసరాన్ని తీర్చబోతోంది. కొంతమందికి సొంత ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. మరికొందరికి వాహన యోగముంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. ఇప్పటివరకు మీ ఇంట్లో ఉన్న టెన్షన్ వాతావరణం తగ్గిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలను అందరూ అంగీకరించే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ ఇంట్లోకి ఒక శుభవార్త అడుగుపెట్టబోతోంది. ఆ వార్త విన్న తరువాత మీ కళ్లల్లో ఆనంద బాష్పాలు వచ్చే అవకాశముంది. మీరు ఎన్నో రోజులుగా దేవుడిని అడిగిన కోరిక ఇప్పుడు నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రేమ, కుటుంబం మరియు జీవిత మార్పు. మేషరాశి వారికి ప్రేమ మరియు కుటుంబ జీవితంలో కూడా పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఒంటరిగా బాధపడిన వారు ఇప్పుడు మళ్లీ ఆనందాన్ని అనుభవించబోతున్నారు. మీ మనసులో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి నుండి మంచి స్పందన వచ్చే అవకాశముంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది. వివాహం ఆలస్యమవుతున్న వారికి మంచి సంబంధం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పెద్దలు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా ఆలోచిస్తారు. గతంలో జరిగిన విభేదాలు తగ్గిపోతాయి. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని అర్థం చేసుకోని వారు కూడా ఇప్పుడు మీ మనసును అర్థం చేసుకుంటారు. మీరు చేసిన త్యాగాలు అందరికీ తెలిసే సమయం వస్తుంది. కొంతమంది మేషరాశి వారు కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు గతాన్ని మరిచిపోయి ముందుకు వెళ్లే ధైర్యం పొందుతారు. దేవుడు మీకు కొత్త దారి చూపబోతున్నాడు. ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించుకుని ప్రేమతో మాట్లాడితే ప్రతి సంబంధం బలపడుతుంది. మీ జీవితంలోకి వచ్చే ప్రతి మంచి మార్పును స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలి. ఉద్యోగం మరియు కెరీర్లో భారీ మార్పులు. మేషరాశివారికి ఉద్యోగం మరియు కెరీర్ పరంగా ఈ సమయం చాలా కీలకంగా మారబోతోంది. ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా గుర్తింపు రాకపోవడం, చేసిన పనికి సరైన గౌరవం దక్కకపోవడం, కార్యాలయంలో ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. కొందరు ఉద్యోగం వదిలేయాలని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మే 10 తర్వాత మీ పని మీద ఉన్నవారి దృష్టి పడుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువగా చూసినవారు ఇప్పుడు మీ ప్రతిభను గుర్తిస్తారు. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది.
ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్, శాలరీ ఇంక్రీజ్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభ సమయం మొదలవుతోంది. మీరు చాలా చోట్ల అప్లై చేసి రెస్పాన్స్ రాక నిరాశ చెందినా ఇప్పుడు ఒక్కసారిగా అవకాశాలు తెరుచుకుంటాయి. ఒక ఇంటర్వ్యూ లేదా ఒక చిన్న పరిచయం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీసా, డాక్యుమెంట్స్ లేదా అప్రూవల్స్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఉద్యోగ సమాచారం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసే మేషరాశి వారికి కూడా లాభాలు కనిపిస్తున్నాయి. గతంలో నష్టాలు వచ్చినా ఇప్పుడు పరిస్థితి మారుతుంది. కొత్త కస్టమర్స్ వస్తారు. నిలిచిపోయిన డీల్స్ పూర్తవుతాయి. కొందరికి బిజినెస్ పార్ట్నర్షిప్ ద్వారా పెద్ద లాభం వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. కోపంతో తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం చేయవచ్చు. కాబట్టి సహనం చాలా ముఖ్యం. మీరు చేసే ప్రతి పని ఆలోచించి చేస్తే భవిష్యత్తులో చాలా పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో అద్భుత మార్పు. మేషరాశివారు గతంలో ఎక్కువగా ఎదుర్కొన్న సమస్యల్లో డబ్బు సమస్య ప్రధానమైనది. ఎంత సంపాదించినా చేతిలో నిలవకపోవడం, అప్పులు పెరగడం, అవసరాల కోసం ఇతరుల ముందు చేతులు చాచాల్సిన పరిస్థితి రావడం వంటి సమస్యలు చాలా మందిని మానసికంగా బలహీనులను చేశాయి. కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మే 11 తర్వాత మీ చేతిలో డబ్బు నిలిచే పరిస్థితి వస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పేమెంట్ ఇప్పుడు క్లియర్ అవుతుంది. పాత బాకీలు తిరిగి రావచ్చు. కొంతమందికి అకస్మాత్తుగా ధన లాభం కనిపిస్తోంది. అది ఇన్హెరిటెన్స్ రూపంలో కావచ్చు, బిజినెస్ ప్రాఫిట్ రూపంలో కావచ్చు, లేదా ఒక అన్ఎక్స్పెక్టెడ్ అవకాశం రూపంలో రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి ద్వారా డబ్బు సహాయం అందే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రతి చిన్న ఖర్చుకు భయపడిన మీరు ఇప్పుడు ధైర్యంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇంట్లో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులు కూడా మీపై నమ్మకం పెంచుకుంటారు. అయితే ఈ సమయంలో అన్నెసెసరీ ఖర్చులు తగ్గించడం చాలా ముఖ్యం. కొందరు మేషరాశివారు ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకొని డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరినైనా నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వకండి. పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి. మీ అదృష్టం మారుతున్న సమయంలో మీరు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఆర్థికంగా చాలా బలంగా నిలబడే అవకాశం ఉంది. శత్రువులపై విజయం మరియు గౌరవం పెరుగుదల. మేషరాశివారు జీవితంలో ఎదగాలని ప్రయత్నించినప్పుడల్లా కొంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మీ వెనుక మాట్లాడిన వారున్నారు. మీ విజయాన్ని చూసి అసూయపడిన వారున్నారు. కొంతమందైతే మీ దగ్గర ఉండి మీకు నష్టం చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మీపై కుట్రలు చేసిన వారు ఒక్కొక్కరుగా బయటపడతారు. మీరు నిశ్శబ్దంగా చేసిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతోంది. మీ విజయాన్ని చూసి మిమ్మల్ని అవమానించిన వారే ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. ప్రత్యేకంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో మీకు అడ్డుగా నిలిచిన వ్యక్తులు ఇప్పుడు బలహీనపడతారు. మీరు నెమ్మదిగా కానీ బలంగా ముందుకు సాగుతారు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో కూడా మీకు మంచి పేరు వస్తుంది. ఇప్పటి వరకు మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు మీ నిజమైన విలువను తెలుసుకుంటారు. మీ కుటుంబంలో కూడా మీ నిర్ణయాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతీకారం గురించి ఆలోచించకండి. దేవుడు మీకు న్యాయం చేస్తాడు. మీరు ప్రశాంతంగా మీ పనిపై దృష్టి పెడితే విజయం మీ వెంటే ఉంటుంది. మీరు అనుభవించిన అవమానాలన్నీ ఇప్పుడు గౌరవంగా మారే సమయం దగ్గరపడింది. ఆరోగ్య పరిస్థితి మరియు జాగ్రత్తలు. మేషరాశివారు గత కొన్ని మంత్స్గా ఆరోగ్యపరంగా కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్ట్రెస్, యాంగ్జైటీ, నిద్రలేమి, బీపీ, తలనొప్పి, అలసట వంటి సమస్యలు ఎక్కువగా కనిపించాయి. బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం చాలామంది మానసికంగా బలహీనపడ్డారు. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మే 13 తర్వాత మీలో కొత్త ఎనర్జీ కనిపిస్తుంది. మీరు మళ్లీ ఉత్సాహంగా పనులు చేయడం ప్రారంభిస్తారు. అయితే ఈ సమయంలో ఆహారపు అలవాట్లపై జాగ్రత్త అవసరం. బయట ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. కొంతమందికి కాళ్ల నొప్పులు, నడుము నొప్పులు లేదా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న సమస్యను కూడా పెద్దదిగా మారనివ్వకండి. ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేయడం, మెడిటేషన్ చేయడం మీకు చాలా ఉపయోగపడుతుంది. మానసిక ప్రశాంతత కోసం దేవాలయానికి వెళ్లడం కూడా మంచిది. మీ ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో వచ్చే అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. కాబట్టి ఈ సమయంలో శరీరానికి మరియు మనసుకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ఇంట్లో ఉన్న దృష్టి దోషం మరియు పరిహారం.
కొంతమంది మేషరాశివారి ఇళ్లలో ప్రస్తుతం నరదృష్టి లేదా అసూయ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు రావడం, డబ్బు నిలవకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మీ ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ మంచివాళ్లు కాకపోవచ్చు. కొంతమంది మీ సంతోషాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంది. ఆ నెగటివ్ ఎనర్జీ మీ ఇంటిపై ప్రభావం చూపుతోంది. ప్రత్యేకంగా మంగళవారం మరియు శనివారం రోజుల్లో ఇంట్లో దీపం వెలిగించడం చాలా మంచిది. కార్తికేయ స్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి ప్రార్థన చేయండి. ఎర్ర పువ్వులు సమర్పించడం మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. ప్రతి మంగళవారం ఓం శరవణ భవాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న నెగటివ్ ప్రభావాలు తగ్గుతాయి. ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. కొంతమందికి పాత ఇబ్బందులు ఒక్కసారిగా తొలగిపోవడం కూడా కనిపిస్తోంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. దేవుని ఆశీర్వాదం మీపై ఉండటంతో ఇప్పుడు మీ జీవితంలో మంచి మార్పులు రావడం ఖాయం. దేవుని ప్రత్యేక ఆశీర్వాదం మరియు దైవ సంకేతాలు. మేషరాశివారికి ఈ సమయంలో దైవ అనుగ్రహం చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కార్తికేయ స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీపై పడుతోంది. గతంలో మీరు ఎంత బాధ అనుభవించారో దేవుడు చూశాడు. మీరు ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు కూడా దేవుని వరకు చేరాయి. అందుకే ఇప్పుడు మీ జీవితంలో నెమ్మదిగా దివ్యమైన మార్పులు ప్రారంభమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో కొంతమంది మేషరాశివారికి విచిత్రమైన సంకేతాలు కనిపించవచ్చు. ఆలయానికి వెళ్లాలనే ఆలోచన రావడం, పాత భక్తి మళ్లీ పెరగడం, దేవుని పాటలు వినాలనిపించడం లేదా కొన్ని కలలు రావడం వంటి విషయాలు జరుగుతాయి. ఇవన్నీ సాధారణం కాదు. ఇవి మీ జీవితంలో దేవుడు కొత్త దారిని చూపిస్తున్న సంకేతాలు. ప్రత్యేకంగా మే 10 నుండి 13 మధ్య మీరు ఏదైనా దేవాలయానికి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ మీరు అనుభవించే ప్రశాంతత మీ మనస్సుకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పటివరకు మీలో ఉన్న భయం తగ్గిపోతుంది. ఇకపై నా జీవితం మారుతుంది అనే నమ్మకం కలుగుతుంది. ఈ సమయంలో ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి ఓం శరవణ భవాయ నమః మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఈ మంత్రం మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. మీ నిర్ణయాలు సరిగ్గా ఉండేలా దైవశక్తి సహాయం చేస్తుంది. కొంతమంది మేషరాశివారు ఈ సమయంలో ఒక పెద్ద ప్రమాదం నుండి కూడా తప్పించుకునే అవకాశం ఉంది. దేవుని కటాక్షం వల్ల మీరు చివరి నిమిషంలో రక్షించబడే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఈ సమయంలో దైవంపై నమ్మకం మరింత పెంచుకోవాలి. మీరు ఇప్పటివరకు ఒంటరిగా ఉన్నామని అనుకున్నా నిజానికి దేవుడు మీతోనే ఉన్నాడు. ఇప్పుడు అదే దైవశక్తి మీ జీవితాన్ని ముందుకు నడిపించబోతోంది. విదేశీ యోగం మరియు దూర ప్రయాణాలు. మేషరాశివారికి విదేశీ యోగం చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువు లేదా బిజినెస్ కారణంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. గతంలో ఎన్నో అడ్డంకులొచ్చినా ఇప్పుడు ఆ పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. చాలామంది మేషరాశివారు డాక్యుమెంట్స్, వీసా అప్రూవల్స్ లేదా ఫైనాన్షియల్ సమస్యల వల్ల నిరాశ చెందారు. కొందరికి ఇప్పటికే వచ్చిన అవకాశాలు కూడా చివరి నిమిషంలో పోయాయి. కానీ ఇప్పుడు గ్రహస్థితి మారడంతో ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. మే 10 లేదా 12 తర్వాత ఒక ముఖ్యమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. అది విదేశీ ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అప్రూవల్ రావచ్చు. కొందరికి పాస్పోర్ట్, వీసా లేదా ట్రావెల్ డాక్యుమెంట్స్ త్వరగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంతమంది కుటుంబ కారణాల వల్ల ప్రయాణం చేయాల్సి రావచ్చు. మరికొందరు కొత్త అవకాశాల కోసం కొత్త ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రయాణాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేలా ఉంటాయి. మీరు ఇప్పటివరకు ఉన్న పరిసరాల నుండి బయటకు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. కొంతమంది మేషరాశివారు విదేశాల్లో సెటిల్ అయ్యే యోగం కూడా కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. తొందరపడి ఎవరి మాటలు నమ్మకండి. ముఖ్యంగా డబ్బు తీసుకుని విదేశాలకు పంపిస్తామని చెప్పేవారిపై జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయం అఫీషియల్గా వెరిఫై చేసుకోవడం చాలా ముఖ్యం. మీ కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభమవుతోంది. గతంలో మీరు ఎదుర్కొన్న నష్టాలన్నీ ఇప్పుడు అనుభవంగా మారి మీకు విజయాన్ని తీసుకురాబోతున్నాయి. వ్యాపారంలో లాభాలు మరియు కొత్త అవకాశాలు. వ్యాపారం చేసే మేషరాశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా మారబోతోంది. గతంలో వచ్చిన నష్టాలు, కస్టమర్స్ తగ్గిపోవడం, పేమెంట్స్ ఆగిపోవడం వంటి సమస్యలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతాయి. మే 10 తర్వాత బిజినెస్లో ఒక కొత్త మార్పు కనిపిస్తుంది. మీ పనిని చూసి కొత్త కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది పాత కస్టమర్స్ కూడా మళ్లీ మీతో పనిచేయడానికి ముందుకు వస్తారు. ప్రత్యేకంగా ఆన్లైన్ బిజినెస్, రియల్ ఎస్టేట్, కన్సల్టెన్సీ, మార్కెటింగ్, టెక్నాలజీ,
ఫుడ్ బిజినెస్ చేసేవారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కొందరికి ఒక పెద్ద ఆర్డర్ లేదా కాంట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంది. అది మీ బిజినెస్ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. గతంలో బిజినెస్లో మిమ్మల్ని మోసం చేసిన వారు ఉన్నా ఇప్పుడు మీరు జాగ్రత్తగా వ్యవహరించడం ప్రారంభిస్తారు. మీలో మెచ్యూరిటీ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద లాభాలను తెస్తాయి. కొంతమంది మేషరాశివారు కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో చిన్నగా ప్రారంభించిన పని కూడా భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా బిజినెస్ సంబంధిత సహాయం అందే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బిజినెస్లో పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్త అవసరం. ప్రతి అగ్రిమెంట్ను సరిగ్గా చదివి ముందుకు వెళ్ళాలి. ఎవరినీ బ్లైండ్గా నమ్మడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. మీ కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభమవుతోంది. గతంలో మీరు ఎదుర్కొన్న నష్టాలన్నీ ఇప్పుడు అనుభవంగా మారి మీకు విజయాన్ని తీసుకురాబోతున్నాయి. ఆధ్యాత్మిక మార్పు మరియు అంతర్ముఖ జీవితం. మేషరాశివారు ఈ మధ్యకాలంలో జీవితాన్ని చాలా లోతుగా ఆలోచించడం ప్రారంభించారు. గతంలో జరిగిన సంఘటనలు మీ మనస్సును పూర్తిగా మార్చేశాయి. ఎవ్వరినీ సులభంగా నమ్మలేని పరిస్థితి వచ్చింది. ఒంటరిగా ఉండాలనిపించడం కూడా ఎక్కువైంది. కానీ ఇదే సమయంలో మీలో ఒక ఆధ్యాత్మిక మార్పు కూడా ప్రారంభమవుతోంది. మీరు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా దేవుని గురించి ఆలోచిస్తున్నారు. జీవితానికి అసలు అర్థమేమిటో తెలుసుకోవాలని అనిపిస్తోంది. కొంతమంది మేషరాశివారు ఆలయాలకు వెళ్లడం ప్రారంభిస్తారు. మరికొందరు ధ్యానం లేదా మంత్రజపం వైపు ఆకర్షితులవుతారు. ఇది సాధారణం కాదు. మీ ఆత్మ ఇప్పుడు ప్రశాంతత కోసం వెతుకుతోంది. ఇప్పటి వరకు మీరు బయట ప్రపంచం కోసం బతికారు. కానీ ఇప్పుడు మీ మనస్సు నిజమైన ఆనందం ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తోంది. ఈ ఆలోచనల వల్ల మీరు చాలా మెచ్యూర్గా మారబోతున్నారు. ఈ సమయంలో వచ్చే కొన్ని కలలు లేదా అనుభూతులను నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు దేవుడు మనకు సంకేతాల రూపంలో దారి చూపిస్తాడు. మీరు ఆ సంకేతాలను అర్థం చేసుకునే స్థితికి వస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక మార్పు వల్ల మీ కోపం తగ్గుతుంది. మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. మీ జీవితంలో ఎవరు నిజమైన వారో, ఎవరు నాటకం చేస్తున్నారో మీరు సులభంగా గుర్తించగలుగుతారు. పాత స్నేహితుడు లేదా బంధువు మళ్లీ జీవితంలోకి రావడం. మేషరాశివారి జీవితంలో చాలా కాలంగా దూరమైన ఒక వ్యక్తి మళ్లీ తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఒక పాత స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా ఒకప్పుడు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు. గతంలో జరిగిన అపార్థాలు, ఈగో లేదా పరిస్థితుల కారణంగా మీరు దూరమయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఆ వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడాలని ప్రయత్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా మే 12 లేదా 13 తేదీల్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ మెసేజ్ లేదా ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది. మొదట మీరు ఆశ్చర్యపోతారు, కానీ తర్వాత ఆ సంభాషణ మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. కొంతమంది మేషరాశి వారికి ఈ వ్యక్తి ద్వారా మంచి అవకాశం కూడా రావచ్చు. ఉద్యోగం, బిజినెస్ లేదా కుటుంబానికి సంబంధించిన సహాయం అందే అవకాశం కనిపిస్తోంది. గతంలో కోల్పోయిన సంబంధం ఇప్పుడు మళ్లీ బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకండి. ఎవరి ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయో కొంత సమయం తీసుకొని అర్థం చేసుకోండి. కానీ నిజంగా మీ మంచిని కోరుకునే వ్యక్తులను దూరం చేయకండి. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే కొంతమంది వ్యక్తులు భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. అందుకే ప్రతి సంబంధాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంత శక్తివంతమైన మేషరాశి ఫలితాలను పూర్తిగా వినిన ప్రతి ఒక్కరికి కార్తీకేయ స్వామి ఆశీర్వాదాలు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీరు ఊహించని మార్పులు, ఊహించని శుభవార్తలు, ఊహించని అవకాశాలు మీ జీవితంలోకి రావచ్చు. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగే సంఘటనలు మీ భవిష్యత్తును కొత్త దారిలో నడిపించే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి బాధకు ముగింపు దగ్గర పడుతోంది. దేవుడు ఆలస్యం చేశాడు కానీ అన్యాయం మాత్రం చెయ్యడు. మీ కష్టం, మీ కన్నీళ్లు, మీ సహనం అన్నింటికీ ఇప్పుడు ఫలితం రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా రుద్రఫలాలు కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు ముందుగా మీకు చేరుతాయి. ఈ వీడియోను చివరి వరకు చూసిన మేషరాశివారు కమెంట్లో ఓం కార్తీకేయాయ నమః అని తప్పకుండా టైప్ చేయండి. మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు నిండిపోవాలి అని కార్తీకేయ స్వామిని ప్రార్థిస్తున్నాను. మళ్ళీ మరో పవర్ఫుల్ రాశి ఫలాలతో కలుద్దాం. జై కార్తీకేయ స్వామి.